బాపట్ల జిల్లా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో చీరాల సముద్ర తీరాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. నేటి నుండి డిసెంబర్ 2 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చీరాల మండలం వాడరేవు వేటపాలెం సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. వాడరేవు సముద్ర తీరం కొన్ని అడుగులు ముందుకు చొచ్చుకు వచ్చింది. ఇక ఆదివారం కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల నుండి చీరాల బీచ్లకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వాహనాలలో తరలివస్తున్నారు. సముద్ర తీరాలకు వెళ్లే మార్గాలలో పోలీసులు బ్యారికేడ్లైతే ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలోకి స్నానాలకు అనుమతించకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభావం వల్ల ఓడరేవు, రామాపురం బీచ్లలోకి పర్యాటకుల్ని అనుమతించడం లేదు. దయచేసి అందరూ గమనించాలి. ఈ తుఫాను ప్రభావం తగ్గేదాకా ఎవరు ఇక్కడికి విహారయాత్రకని రావద్దు. మత్స్యకార సోదరులు కూడా దీన్ని గమనించి తుఫాను ప్రభావం తగ్గేదాకా ఎవరు వేటకు వెళ్ళొద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దిత్వా తుఫాను ప్రభావం వల్ల ఓడరేవు, రామాపురం బీచ్లలోకి పర్యాటకుల్ని అనుమతించడం లేదు. దయచేసి అందరూ గమనించాలి. ఈ తుఫాను ప్రభావం తగ్గేదాకా ఎవరు ఇక్కడికి విహారయాత్రకని రావద్దు. మత్స్యకార సోదరులు కూడా దీన్ని గమనించి తుఫాను ప్రభావం తగ్గేదాకా ఎవరు వేటకు వెళ్ళొద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలో అనుమానాస్పద మృతి ఘటన చోటు చేసుకుంది. రైల్వే గేట్ సమీపంలోని కృష్ణా లాడ్జ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. లాడ్జ్లోని రూమ్ నంబర్ 101లో మృతదేహం కనుగొనడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకొని సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మానాయుడు దర్యాప్తు ప్రారంభించారు.